ఈ వీడియోలో నేను డీఎస్సీ ఎలా నేర్చుకున్నాను. సో, బీటెక్ నా థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్‌లో 3,00,000 వరకు నేను ఎలా ఎర్న్ చేశాను డీఎస్సీ యూజ్ చేసి అనేది మీకు డీటెయిల్డ్‌గా చెప్తాను. సో, కొంచెం ఇన్స్‌పిరేషనల్, మోటివేషనల్ వీడియో లాగా ఉంటదిది. సో, నేను కూడా అందరిలాగే బీటెక్ జాయిన్ అయ్యాను. ఐటీ ఈజీగా ఉంటదని. సో, ఫస్ట్ ఇయర్‌లో నాకసలు కోడింగ్ అంటే ఏంటో తెలీదు. డీఎస్సీ అంటే ఏంటో కూడా తెలీదు. సో, సెమ్ ఎగ్జామ్స్ ముందు ఎలాగోలా చదివేసి పాస్ అయిపోయాం. సో, సెకండ్ ఇయర్‌కొచ్చేసాము. సో, సెకండ్ ఇయర్ మిడ్‌లో ఏం జరిగిందంటే నేను, మా క్లాస్‌మేట్స్ ఇద్దరు సో, వివిఐటి కాలేజ్‌లో టెక్నికల్ ఫెస్ట్‌కెళ్ళాము. సో, టెక్నికల్ ఫెస్ట్ చాలా వరకు మేము అటెంప్ట్ చేసాము. బట్ ఏ టెక్నికల్ ఫెస్ట్‌లోను మేము ఫస్ట్ రౌండ్ కూడా పాస్ అవ్వలేదు. బట్ ఒక టెక్నికల్ క్విజ్‌లో మాత్రం మేము అన్ని రౌండ్స్‌కి పాస్ అయ్యాము. లాస్ట్ రౌండ్‌కి కూడా వెళ్ళాము. సో, ఫైనల్ రౌండ్ అయిపోయిన తర్వాత చూస్తే మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ వచ్చింది అని తెలియగానే మేమైతే చాలా షాక్ అయిపోయాము. అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండానే సెకండ్ ప్రైజ్ వచ్చిందేంటి? సో, అందరికి కలిపి 1500 ఇచ్చారు. 500, 500, 500 తీసుకున్నాము. అసలు మాకైతే డాన్స్‌లేసామనుకోండి. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర మనీ తీసుకునే స్టేజ్‌లో మనం ఓన్‌గా ఒక 500, 1000 ఎర్న్ చేసినా కూడా కొంచెం ఏదో ఎక్సైట్‌మెంట్ తెలియని ఫీలింగ్ ఉంటది గదా! సో, ఆ స్టేజ్‌లోకెళ్ళిపోయాను నేనైతే. సో, ఆ సిట్యుయేషనే నేను కోడింగ్ నేర్చుకోవడానికి దారి తీసిందనమాట. ఎలా అంటే, అసలేం ప్రిపేర్ అవ్వకుండా జస్ట్ బేసిక్స్‌తో ఎళ్తేనే మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. పర్ పర్సన్ 500 ఇచ్చారు. సో, కొంచెం ప్రిపేర్ అయ్యి ఎళ్ళినా కూడా 2, 3 ఈటిల్లో ఫస్ట్ ఆర్ సెకండ్ వచ్చేవాళ్ళమి. 2 ఆర్ 3,000 పర్ పర్సన్ వచ్చేవి అని నాకు ఆ థాట్ వచ్చిందనమాట. సో, నేనైతే ఈ వేలో మనీ ఎర్న్ చేయొచ్చు అని అనుకున్నాను. ప్రైజెస్ ఫస్ట్ ఆర్ సెకండ్ పక్కన పెట్టండి. నాకు ఏ ప్రైజ్ వచ్చినా నాకు కొంచెం మనీ వస్తే చాలు అని అనుకునేవాడిని. సో, ఆ థాట్‌తో స్టార్ట్ అయిందనమాట. అప్పుడు నేనేం చేశానంటే, ఈ ఫెయిల్ అయిన కంటెస్ట్‌లో కోడింగ్ క్వెషన్స్ అన్నీ తీసుకొని, నేను ఇక ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. సో, ఇట్లా ప్రతి కంటెస్ట్‌కి వెళ్ళడము, అక్కడ ఏదన్నా కోడ్ చేయలేకపోతే ఆ కోడ్ రూమ్‌కొచ్చాక ప్రిపేర్ అయ్యి, నేర్చుకొని చేయడము. ఇదే చేసేవాడిని. బట్ స్పెషల్‌గా మళ్ళీ యూట్యూబ్‌లో చూసి అలా నేర్చుకునేవాడినేం కాదు. అన్ని ప్రాబ్లమ్స్ లీడ్ కోడ్‌లో చేయడము, డైలీ వన్ బై వన్ అలా చేసేవాడిని కాదు. వచ్చిన నాలెడ్జ్‌తోనే ఎళ్ళేవాడిని. అక్కడ ఏమన్నా చేయలేకపోతే అది రూమ్‌కొచ్చి ప్రిపేర్ అయ్యేవాడిని. ఇట్లా కొంచెం కొంచెం ప్రతి ఫెస్ట్‌కి ఎళ్లి ప్రిపేర్ అవుతా, ప్రతి ఫెస్ట్‌లోనూ 1 ఆర్ 2 ప్రైజెస్ వచ్చేవి. 1500, 2000 వచ్చేవి. నాకైతే భలే ఇంట్రెస్టింగ్ అనిపించేది. భలే ఎక్సైటింగ్ అనిపించేది. మళ్ళీ ఇంకా ఫెస్ట్‌కెళ్ళాలి, ఇంకా ఎక్కువ ఎర్న్ చేయాలి అని మోటివేషన్ బాగా వచ్చేది నాకు. సో, నేను అలా చాలా ఫెస్ట్‌లకెళ్ళడం స్టార్ట్ చేశాను. కాలేజ్‌లో కూడా పర్మిషన్స్ కొన్నిసార్లు బ్రతిమలాడుకుంటే ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రతిసారి ఒక్కళ్ళే వెళ్తే మిగతా వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఉండదని. సో, నేను బ్రతిమలాడుకునేవాడిని. సో, ప్రైజ్‌లొస్తున్నాయని వాళ్ళు కూడా పంపించేవాళ్ళు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాకు ప్రైజ్‌లు కాదు ఫస్ట్ మనీ వస్తున్నాయి కదా! అని నా ఇంటెన్షన్. సో, నేను అలాగే ఒకసారి జేఎన్‌టీవీ విజయనగరం కాలేజ్‌కి ఫెస్ట్‌కెళ్ళాను. సో, అక్కడేం చేశారంటే వాళ్ళు సెకండ్, థర్డ్ ప్రైజ్‌లేమి పెట్టలేదు. సో, ఓన్లీ ఫస్ట్ ప్రైజ్‌లే పెట్టారు. సో, అయితే ఫస్ట్ ప్రైజ్ పెడితే కొంచెం మనీ ఎక్కువిస్తారు కదా! అని నేననుకున్నాను. చాలా టెక్నికల్ ఫెస్ట్‌ల్లో కంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేశాను. అన్నిట్లోనూ ఫైనల్ రౌండ్ దాకెళ్ళాను. కానీ ఫైనల్ రౌండ్‌లో కూడా లాస్ట్ మినిట్ వరకు నేనే లీడ్‌లో ఉండేవాడిని. బట్ లాస్ట్ మినిట్‌లో 2-3 క్వెషన్స్ నాకు తెలిసేవి కాదు. సో, అలా నేను ప్రతి కంటెస్ట్‌లోనూ ఫెయిల్ అయ్యాను. విజయనగరం నుంచి వచ్చేటప్పుడు ఏ ప్రైజ్ తీసుకొని రాలేదు. నాకు ఏ ప్రైజ్ మనీ కూడా రాలేదు. సో, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే చాలా దూరం వెళ్ళాను విజయవాడ నుంచి విజయనగరం దాకా. సో, చాలా డిసప్పాయింట్ అయ్యాను. మనీ కూడా వేస్ట్ అయిపోయాయి అనుకునేవాడిని. సో, వచ్చాక నాకేమనిపించిందంటే, నాకొచ్చిన నాలెడ్జ్ చాలా తక్కువ అనిపించింది. ఇంకా చాలా ఉన్నారు టాలెంటెడ్ బాగా. సో, నేను ఇంకొంచెం ప్రిపేర్ అవ్వాలి. నాకు కొంచెం సరిపోదు వచ్చింది అని అనుకున్నాను. స్టిల్ నాకు డీఎస్సీ ఇంపార్టెన్స్ ఇంకా ఎవరు చెప్పలేదు. నాకసలు తెలీదు కూడా. జస్ట్ ఊరికే కోడింగ్ ఉంటది. ప్రాక్టీస్ చేస్తే ఇలా ఎళ్ళొచ్చు, మనీ వస్తాయి అనే థాట్‌తోనే ఉండేవాడిని. సో, ఎప్పుడులాగే నేనేం చేశానంటే కంటెస్ట్‌లో ఫెయిల్ అయిన క్వెషన్స్‌కి రూమ్‌కొచ్చాక ప్రాక్టీస్ చేయడం, నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. బట్ ఈసారి ఏం చేశానంటే కొన్ని కాన్సెప్ట్స్ కూడా నేను ఎక్స్‌ట్రా నేర్చుకునేవాడిని. ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమైంది కదా! ప్రతిసారి మనమే కాదు. ఆల్రెడీ మనకంటే తోపుగాళ్ళు చాలా మందున్నారు. మనకొచ్చింది చాలా తక్కువ అని నాకు అర్థమయ్యాక కొన్ని కాన్సెప్ట్స్ కూడా నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. స్టిల్ ఇంకా నాకు డీఎస్సీ ఇంపార్టెన్స్ తెలీదు. ఎవరి గైడెన్స్‌కు ఉండేది కాదు. ఇట్లా కొంచెం నేర్చుకుంటూ వెళ్ళేవాడిని. నాకు ఇలా చేస్తే టెక్నికల్ ఫెస్ట్‌లకి వెళ్తే మనీ వస్తాయి, ప్రైజెస్ వస్తాయి, మనీ యూజ్ అవుతాయి. ఇదే థాట్‌లో ఉండేవాడిని స్టిల్ ఇంకా. సో, ఇలా నేను ఒకసారి జేఎన్2 కాలేజ్ కాకినాడకి వెళ్ళాము. సో, అక్కడ ఫెస్ట్‌లో ఒక కోడింగ్ కాంటెస్ట్‌లో నేనే ఫస్ట్ వచ్చాను. సో, అది నాకు చాలా బాగా ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే సో, జేఎన్‌టీయూకే కాకినాడ కాలేజ్ కదా! అసలా అక్కడ రావడం అది చిన్న విషయం కాదు.
ఇలా అనుకుని నాకు బాగా మోటివేటెడ్‌గా అనిపిచ్చింది. సో, ఆ మోటివేషన్‌తో నేను ఇంకా కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో, అలా నేర్చుకుంటూ ఇలా కొంచెం ఒక లెవెల్ వరకు వచ్చాను. బట్ నాకు ఈ డీఎస్ఏ లెవెల్‌లో నేర్చుకుంటున్నానో లేదో నాకసలు తెలీదు. ఒక ప్రాబ్లమ్ ఇస్తే దానికి సొల్యూషన్ ఆలోచించడము, చేయడము ఇట్లా ఉండేవాడిని కానీ ఈ డీఎస్సీ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ నాకు ఆ ఐడియా ఉండేది కాదు. సో, ఇక మెల్లగా కరోనా రావడం స్టార్ట్ అయ్యింది. సో, కరోనాలో మీకు తెలిసిందేగా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా స్టడీ ఫ్రమ్ హోమ్ అన్నట్టు కొన్ని డేస్ హాలిడేస్ తర్వాత ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. సో, ఎటు ఆన్‌లైన్ క్లాసులు వీటి గురించి తెలిసిందేగా. సో, ఎటు కొంచెం టైం వేస్ట్ చేయడం ఎందుకని నేనిక డీఎస్ఏ అంటున్నారు అందరూ అని నేను ఇక డీఎస్ఏ స్టార్ట్ చేశాను. నేను 1 వీక్‌కి 1 కాన్సెప్ట్ నేర్చుకునేవాడిని విత్ ఓన్లీ 1 ప్రాబ్లమ్. ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసేవాడిని కాదు. ఓన్లీ 1 ప్రాబ్లమ్ 1 వీక్ చేసేవాడిని. చాలా లాగ్ చేసి నేర్చుకునేవాడిని. నేను ఒక వీక్ అంతా ఒక ప్రాబ్లమే ఎందుకు చేసేవాడినంటే, సీ ఒక రోజుకి ఒక ప్రాబ్లమ్ చేస్తూ కొన్ని డేస్ తర్వాత మనం ఏమనుకుంటామంటే డైలీ ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నాము. సో, మనకు వచ్చేస్తుంది అని అనుకుంటాం. బట్ అది కరెక్ట్ కాదు. కొన్ని డేస్ తర్వాత ముందు చేసిన ప్రాబ్లమ్స్ మర్చిపోతాం. అది ఎందుకంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం గానీ టాపిక్స్‌ని సాల్వ్ చేయడానికి కాదు. సో, మనం ఒక ప్రాబ్లమ్‌కి మల్టిపుల్ టాపిక్స్ అప్లై చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మీరు ఎట్ ఏ టైమ్ డిఫరెంట్ టాపిక్స్ నేర్చుకోవచ్చు. సో, అలా డిఫరెంట్ టాపిక్స్ అప్లై చేసి ఒకే ప్రాబ్లమ్ చేస్తే నెక్స్ట్ టైమ్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు వేరే టాపిక్ మీదొచ్చినా కూడా మీరు మీ ఓన్‌గా చేయగలుగుతారు. సో, ఇలా నేను టెక్నికల్ ఫెస్ట్‌లకెళ్ళడం వల్ల నాకు కొంచెం కోడింగొచ్చింది. సో, ఆ కోడింగ్‌తోనే నేను ఇట్లా డీఎస్ఏ స్టార్ట్ చేసి మెల్లగా ఒక్కొక్క థియరీ, ఒక్కొక్క ప్రాబ్లమ్ 1 వీక్ ఇలా నేర్చుకునేవాడిని. సో, నాకు స్టిల్ యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకునేవాడిని. ఏదైనా అర్థం కాకపోతే నార్మల్‌గా నాకొచ్చిన కోడింగ్‌తో నేనే అటు ఇటు తిప్పి, ఇటు తిప్పి నేనే అప్లై చేసుకొని మ్యాచ్ చేసేసుకునేవాడిని. అప్పుడు ఏఐ టూల్స్ కూడా అంత లేవు కదా! సో, ఇలా చేసేవాడిని. సో, ఫైనల్‌గా కరోనా టైంలో నాకు ఈజీ లెవెల్, ఈజీ టు మీడియం లెవెల్ క్వెషన్స్ వరకు నేను డీఎస్సీ నేర్చుకున్నాను. బట్ స్టిల్ నేను ఓకి లీట్ కోడ్‌లో, హ్యాకర్ ర్యాంకుల్లో ఎక్కువ ఎక్కువ కృషులు చేయడం ఏం చేయలేదు. ఒక్కో కాన్సెప్ట్‌కి ఒక్కో ప్రాబ్లమ్ నేర్చుకున్నాను. సో, బేసిక్ ఐడియా వచ్చేది. సో, ఇలా నాకు డీఎస్సీ మీద ఒక బేసిక్ ఐడియా వచ్చింది. సో, ఒకసారి మా క్లాస్ బాయ్స్ అందరూ ట్రిప్ ప్లాన్ చేశారు. సో, ట్రిప్ అంటే తెలిసిందేగా అట్‌లీస్ట్ 8,000 టు 10,000 ఉంటాయని. సో, కానీ నా దగ్గర మనీ లేవు. సో, నేను ఎళ్ళలేదు. సో, నాకు చాలా బాధేసేది. సో, బీటెక్‌లో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము. పిలిచినా ఎళ్ళలేదు నేను డబ్బులు లేక అని. సో, అలా ఫీల్ అవుతున్నప్పుడు నాకు ఒకసారి ఈ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో కోడ్స్ చేసి పెడితే సో, మనీ ఇస్తారని తెలిసింది. సో, అలా నేనిక వెంటనే మనీ అంటే మోటివేషనే మనకి. సో, నేను టెలిగ్రామ్ గ్రూప్స్‌లో జాయిన్ అయిపోయాను. సో, ఇట్లా క్వెషన్స్ పెట్టడము, సొల్యూషన్స్ కావాలని చూసేవాడిని. సో, నేనేం చేశానంటే నేను మనీకి కోర్స్ చేసి పెడతాను. ఎవరైనా ఉంటే రావచ్చని పెట్టేవాడిని. సో, అక్కడ స్టార్ట్ అయింది నా డీఎస్సీ అసలైనది డీఎస్సీయే అండ్ ప్లస్ ఎర్నింగ్ కూడా. సో, ఇట్లా నేను ఫస్ట్, ఫస్ట్ 1 వీక్, 2 వీక్స్ ఇట్లానే మెసేజ్‌లు పెట్టుకుంటూ ఉండేవాడిని. కానీ నాకు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. బట్ లక్కీగా నాకొకళ్ళొచ్చారు. సో, నా ఫస్ట్ క్లయింట్ రూ. 300 ఇచ్చారు. ఏదో ఎంసీక్యూస్ చేస్తే. టెలిగ్రామ్ వల్ల యూజ్ ఏంటంటే, మీరు హానెస్ట్‌గా ఉండి వాళ్ళకి క్వాలిటీ వర్క్ చేసి పెడితే, క్లయింట్స్ చాలా మంది చాలా ఈజీగా వస్తారు. ప్లస్ చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా మీకు తీసుకొస్తారు. సో, ఇట్లా ఇక కౌంట్ ఆఫ్ పీపుల్ పెరగడం మెల్లగా స్టార్ట్ అయిందనమాట. సో, ఇట్లా వచ్చిన వాళ్ళని నేనెందుకు వదులుకోవడం నేను నేను కోర్స్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసేవాడిని. అది అరౌండ్ 200 పైన అయ్యారు. సో, ఇట్లా నాకు డీఎస్సీ బాగా వచ్చేది. ఎర్నింగ్ కూడా మంచిగా వచ్చేది. అండ్ వాళ్ళు క్వెషన్స్ ఎక్కడి నుంచి పెట్టేవాళ్ళో తెలీదు గానీ, క్వెషన్స్ మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి. పెద్ద పెద్ద క్వెషన్‌లు. సో, నేను చేయలేని క్వెషన్స్ మళ్ళీ నేను నేర్చుకునేవాడిని. ఆ ప్రాబ్లమ్ రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా నేను మొత్తం నేర్చుకునేవాడిని. సో, అలా జరుగుతున్నప్పుడు ఒకసారి వీవీఐటీ కాలేజీ ఫెస్ట్‌కెళ్ళినప్పుడు నాకొక అక్క పరిచయమైంది. సో, ఆ అక్క ఒకరోజు నాకేం చెప్పిందంటే, చెగ్ వెబ్‌సైట్‌లో స్టూడెంట్స్ క్వెషన్స్ పోస్ట్ చేస్తారు. వాటికి సొల్యూషన్స్ చేస్తే పర్ క్వెషన్ రూ. 200 వస్తాయని చెప్పింది. సో, నాకింక మనీ అంటే మోటివేషనే కదా! అని నేనిక వెంటనే చెగ్‌లో ఎక్స్‌పర్ట్‌గా రిజిస్టర్ అయ్యి, సో, క్వెషన్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను. మనీ మెల్లగా రావడం కూడా స్టార్ట్ అయింది. మంత్లీ 5,000-6,000 వచ్చాయి. బట్ స్టిల్ ఆ చెగ్‌లో క్వెషన్స్, డీఎస్సీ క్వెషన్స్ చాలా హార్డ్‌గా ఉండేవి. అసలు చేసేవాళ్ళు చేయలేకపోయేవాడిని. ఒక క్వెషన్ కూడా అప్పుడప్పుడు 3-4 అవర్స్ చేసేవాడిని. బట్ ఒక క్వెషన్‌కి రూ. 200 వచ్చేవి. స్టిల్ నేను ఇంట్రెస్టెడ్‌గానే చేసేవాడిని తక్కువైనా కూడా. ఎందుకంటే
స్టడీ టైమ్‌లో, ఆ ఎడ్యుకేషన్ టైమ్‌లో పేరెంట్స్ దగ్గర తీసుకోకుండా మన ఎర్నింగ్ కదా! సో, ఎక్సైటెడ్ గానే ఉండేది నాకు. సో, అలా చెగ్‌లో కూడా నేను చేస్తూ డీఎస్సీ బాగా నేర్చుకునేవాడిని. చెగ్ వల్ల బాగా నేర్చుకున్నాను. సో, ఇట్లా బాగా సాగుతుందనమాట. సో, ఒకరోజు మా ఫ్రెండ్ టీచర్ ఆన్ వెబ్‌సైట్ గురించి చెప్పాడు. టీచర్ ఆన్ వెబ్‌సైట్‌లో మన ప్రొఫైల్ టీచర్‌గా రిజిస్టర్ అయితే స్టూడెంట్స్ మన ప్రొఫైల్ చూసి క్లాసెస్ చెప్పించుకోవడమో, లేకపోతే అసైన్‌మెంట్స్ చేయించుకోవడమో, ఏది కావాలన్నా వాళ్ళకి కావాల్సిన వర్క్ చేయించుకోవడము, మనీ ఇచ్చి చేసేవాళ్ళని నాకు తెలిసింది. సో, ఇక నేను వెంటనే రిజిస్టర్ అయిపోయాను టీచర్ ఆన్ వెబ్‌సైట్‌లో. సో, నాకు 1 మంత్, 2 మంత్స్ దాకా కాల్స్ ఏమి రాలేదు. లక్కీగా ఒకసారి ఒక పర్సన్ యూఎస్ఏ నుంచి చేశాడు. సో, సి ప్లస్ ప్లస్ క్లాసెస్ చెప్పాలని. నాకు సి ప్లస్ ప్లస్ నేనెప్పుడు చేయలేదు. బట్ మనీ ఇస్తారని తెలుసు కదా! సో, నేను సి ప్లస్ ప్లస్ నేర్చుకున్నాను. సి ప్లస్ ప్లస్ నేర్చుకుని అతనికి క్లాస్‌లు కూడా చెప్పేవాడిని. సో, అట్లా అతను క్లాసెస్ చెప్పించుకున్న తర్వాత అతని సబ్జెక్ట్ అయిపోయాక అతను వెళ్ళిపోయాడు. బట్ అతను వెళ్ళే ముందు ఒక క్లయింట్‌ని కూడా రిఫర్ చేసి వెళ్ళాడు. సో, నా అసలు ఎర్నింగ్ ఈ క్లయింట్‌తోనే స్టార్ట్ అయింది. సో, ఎలా అంటే, సో, ఈ క్లయింట్ అసైన్‌మెంట్స్ పెట్టేవాళ్ళు. నేను చేసేవాడిని. బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. నేను 2000 అడిగితే 1500 ఇచ్చేవాళ్ళు. 1500 అడిగితే 1000 ఇచ్చేవాళ్ళు. బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కాదు. బట్ నేను క్లయింట్‌ని ఎందుకు లూజ్ చేసుకోవడము, వచ్చిన క్లయింట్స్‌ని లూజ్ చేసుకోవడం మంచిది కాదని నేను తను ఎంతిస్తే అంతకే నేను చేసేవాడిని. సో, నా అసలు ఎర్నింగ్ ఈ క్లయింట్‌తోనే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ క్లయింట్ ఇంకో 10 మందిని రిఫర్ చేశారు. ఆ 10 మంది నేనెంత చెప్తే అంత ఇచ్చేవాళ్ళు అసైన్‌మెంట్‌కి. సో, నాకు చాలా బాగా బెనిఫిట్ అయింది. సో, నాకు ఇంకొకటి కూడా అర్థమైంది. అప్పుడప్పుడు ఒక 500, 1000 దగ్గర అడ్జస్ట్ అవ్వడంలో తప్పు లేదు. సో, మన కనెక్షన్స్ ఎంత ఎక్కువ పెంచుకుంటే అంత మంచిది అని నాకప్పుడు బాగా అర్థమైంది. సో, ఇన్ని రిసోర్సెస్ లైక్ చెగ్ నుంచి లేదా టెక్నికల్ ఫెస్ట్‌లకెళ్ళడము, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్‌లో పీపుల్ కనెక్ట్ అయ్యి కోర్స్ చేసి పెట్టడము, ఇంకా టీచర్ ఆన్ వెబ్‌సైట్ నుంచి ఒక క్లయింట్ రావడం, ఆ క్లయింట్ మల్టిపుల్ క్లయింట్స్‌ని రిఫర్ చేయడము. ఇట్లా నేను వీళ్ళకి చేస్తూ నేను మనీ ఎర్న్ చేసుకుంటూ డీఎస్ఏ కూడా నేర్చుకున్నాను. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా బాగా చేసేవాడిని. ఎందుకంటే చాలా అసైన్‌మెంట్స్ వరకు ఊప్స్ పైనే ఉండేవి. సో, ఇది నా ఓవరాల్ డీఎస్ఏ లెర్నింగ్ జర్నీ ప్లస్ ఎర్నింగ్ జర్నీ కూడా. సో, ఇందులో మీరు తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, సి మనకి ఏదో ఒక మోటివేషన్ ఉండాలి. నాకు మనీ, సో, మీకు ఏదో ఒక మోటివేషన్. సో, అట్లా ఏ మోటివేషన్ లేకపోతే మనం ఏమి నేర్చుకోలేము, ఏం చేయలేము, ముందుకు కూడా ఎళ్ళలేము. అన్నిటికంటే ఇంపార్టెంట్ మంచి కనెక్షన్స్‌ని బాగా బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే చూడండి నేను వీవీఐటీకెళ్ళినప్పుడు నాకొక అక్క పరిచయం అయింది. ఆ అక్క కనెక్షన్ వల్ల నాకు చెగ్ అంటే ఏంటో తెలిసింది. చెగ్ ద్వారా నేను డీఎస్సీ నేర్చుకోగలిగాను. మనీ కూడా ఎర్న్ చేయగలిగాను. అండ్ ఒకరు మంచి కనెక్షన్ అని తెలిస్తే వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అయ్యి వాళ్ళని లీవ్ చేయకుండా ఉండటమే కరెక్ట్. ఎందుకంటే చూడండి నేను అడిగిన క్లయింట్ ఎప్పుడు 1500 అడిగితే 1000 ఇచ్చేవాళ్ళు. 2000 అడిగితే 1500 ఇచ్చేవాళ్ళు. నేను అసలు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కాదు. బట్ ఆ క్లయింటే ఇంకా 10 మెంబర్స్‌ని రిఫర్ చేశారు. సో నేను అన్ని మంత్స్ ఎర్న్ చేసింది. నేను నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో ట్రిపుల్ ఎర్న్ చేయగలిగాను. సో కనెక్షన్స్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో బాగా ఇంపార్టెంట్. ఫైనల్‌గా మీరు పీపుల్‌తో కనెక్ట్ అవ్వడం నేర్చుకోండి బయటకొచ్చి. లెట్స్ సే మీరు ఒక కోడింగ్ కంటెస్ట్‌కెళ్లారు. మీరు ఫెయిల్ అయిపోయారు. వేరే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళ దగ్గరికెళ్లి మీరు ఐ యామ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఏరియా. ఐ వాంట్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్. ఇఫ్ పాసిబుల్ కెన్ యూ జాయిన్ మీ ఇన్ యువర్ టీమ్ అని ఇలా అడిగితే వాళ్ళు వాళ్ళ టీమ్‌లో మిమ్మల్ని జాయిన్ చేసుకోకపోయినా వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి మీకు కొన్ని ఇన్‌సైట్స్ ఇస్తారు. కొన్ని రోడ్ మ్యాప్స్ కూడా ఇస్తారు. సో, ఇట్లా మీరు పీపుల్‌తో కనెక్ట్ అయ్యి నేర్చుకుంటూ ఉంటే చాలా ఈజీగా అయిపోతది ప్రాసెస్. సో, ఈ వీడియో మీకు బాగా హెల్ప్‌ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి.